ఎందుకంటే ఎక్కడ లేని సమస్యలు ఎప్పుడు వస్తాయండి? సండే రోజు వస్తాయి. సాటర్డే రోజు ఎక్కడ లేని అనారోగ్యాలు వస్తాయి. సాటర్డే రోజున ఎక్కడ లేని బంధువులు వస్తారు. సాటర్డే రోజు ఎక్కడ లేని నిరాశ వస్తుంది, ఎక్కడ లేని నిస్పృహ వస్తుంది. అన్ని దాడులు ఏ రోజు పడతాయి? సండే రోజే పడతాయి. అయితే యెహోవా యందు ఆనందించేవాడు 13వ వచనంలో రాస్తుంది 58:13లో, నా దేవుని మందిరము, దేవుని సన్నిధి నాకు ఎంతో ఉన్నతమైనది, ఘనమైనది, ఇది ప్రతిష్ఠితమైనది, నేను దీన్ని సన్మానిస్తున్నాను, మనోహరముగా భావిస్తాను. ఐ రిజాయిస్ ఫర్ సండే. ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్నా, దేవుని దినం ఎప్పుడు వస్తుందని చెప్పి నేను ఎంత ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు తృష్టపడినట్లుగా, అయ్యా నీ దినం కొరకు నేను తృష్టపడుతున్నానని ఎవరైతే ఎదురు చూస్తారో, ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే దేవుని మందిరంలో నాటబడిన అనుభవం లేకుండా ఓన్లీ పండుగకు లేదా 31st ఫస్ట్ వస్తూ వెళ్తున్నట్లయితే దేవుడు ఈరోజు మన కనువిప్పును దయచేయను గాక. అందుకు 92వ కీర్తన 13వ వచనంలో ఒక మంచి మాట రాస్తుంది. 92:13లో ఒక మంచి మాట రాస్తుంది. 92:13 92వ కీర్తన 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అబ్బా, సియోన్లో నాటబడిన వారి పేర్లు ఏ రీతిగా అయితే నిత్య పుటల్లో జ్ఞాపకార్థముగా మిగిలాయో, పరలోకం వారిని జ్ఞాపకం చేసుకుంటుందో, దేవుని మందిరములో ఈరోజు నాటబడ్డావా? లేదా ఈరోజు ఓన్లీ పండుగకు వచ్చి వెళ్తున్నావా?